హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్లోని ఆన్లైన్ అసైన్మెంట్ అనేది ఎట్లా సబ్మిట్ చేద్దామని తెలుసుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలి ఏమని, డాక్ స్కానర్ అని. ఈ డాక్ స్కానర్ని సెర్చ్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లీజ్ వెయిట్. ఈ డాక్ స్కానర్ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ 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 వచ్చే టెక్స్ట్ ఫినిష్. ఈ విధంగా ఫినిష్ చేసిన తర్వాత మనకి కెమెరా బటన్ వేస్తుందా, ఈ కెమెరా బటన్లో వైల్ యూజింగ్ దిస్ యాప్ పిక్చర్స్ రికార్డ్ చేయాలంటే ఇప్పుడు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గానా మాన్యువల్ అని. ఆటోమేటిక్ అంటే అదంతా కదే మనకి స్కాన్ చేసి ఫోటో తీస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనకి ఫోటో ఎట్లా వచ్చింది అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది మనం చూస్తుంటే ఆటోమేటిక్గా అంటే ఫోటో ఇట్లా తీస్తుంది. అది కాకుండా మనం మాన్యువల్ అంటే మనము ఇట్లా స్టడీ పెట్టిన తర్వాత దీన్ని ఫోటో తీసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వస్తుంది అనమాట ఫోటో. ఇప్పుడు ఫస్ట్ పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ ఈ విధంగా మనము మొత్తం టోటల్ 11 పేజెస్ అనేది ఫోటో తీయాలన్నమాట. ఈ విధంగా 11 ఫొటోస్ అనేటివి ఈ విధంగా 11 పేపర్స్ అనేది ఫోటో తీసుకున్న తర్వాత దీన్ని ఓకే చేయాలి. ఓకే చేస్తే ఓపెన్ పీడిఎఫ్ వస్తుంది. క్రియేట్ పీడిఎఫ్ ఫర్ ఎంటైర్ డాక్యుమెంట్. చూడండి, ఇది ఒక డాక్యుమెంట్ రూపంలో వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పేజ్ నుంచి 11th పేజ్ వరకు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి ఇది పేపర్ 4 అసైన్మెంట్ 2. ఓకే చేసుకుందాం. ఓకే చేసిన తర్వాత మై డాక్యుమెంట్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఈ రకంగా షేర్ చేసుకోవాలన్నమాట. ఇది పేపర్ 4 అసైన్మెంట్ 2 షేర్ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్లో మనం డౌన్లోడ్ కింద చూడండి, డౌన్లోడ్స్ వెళ్ళి మీరు షేర్ చేసుకోవాలి. చూడండి, పేపర్ 4 అసైన్మెంట్ ఇది డౌన్లోడ్లో సేఫ్గా షేర్ అయింది. తర్వాత ఈ ఫోల్డర్ని క్లోజ్ చేసేసి మనం గూగుల్లోకి వెళ్ళి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ చేయాలి. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్లో క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఎస్ అంటే ఎస్ అని టైప్ చేయాలి. ఇప్పుడు అడ్మిషన్ నెంబర్ను తర్వాత పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సైన్ ఇన్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్లో టైప్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆన్లైన్ అసైన్మెంట్ ఇవన్నీ సబ్మిట్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను ఇది సెకండ్ అసైన్మెంట్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ నో ఫైల్ చూసాను కదా, నో ఫైల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ పర్సనల్లో మీడియా పీకర్లో వెళ్ళి చూడండి, పేపర్ 4 అసైన్మెంట్ 2 కాబట్టి ఈ పీడిఎఫ్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అంటే ఈ అప్లోడ్ రెడ్ కలర్ వస్తే మనం చేసేది అప్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, కింద క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ ఆన్సర్ బుక్లెట్. దీన్ని మనము ప్రివ్యూగా చూసుకోవచ్చు. మనము
క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ ఆన్సర్ బుక్లెట్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. విధంగా చెక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ సబ్మిట్ అసైన్ కిందకి ఎత్తి ఓకే అని క్లిక్ చేస్తే మన సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్గా అసైన్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిందని తెలుస్తుంది. దీనిలో ఓకే అని బటన్ ఈ విధంగా చూడండి. ఇప్పుడు సబ్మిటెడ్ మన అసైన్మెంట్ అనేది సబ్మిట్ అయ్యింది. అదేవిధంగా మనకి మెయిల్ అనేది వస్తుంది. చూడండి, BRAOU హోమ్ అసైన్మెంట్ ఫర్ పేపర్ కోడ్ అసైన్మెంట్ టు స్టేట్ రిజిస్టర్డ్ డియర్ క్యాండిడేట్స్ యువర్ హోమ్ అసైన్మెంట్ పేపర్ కోడ్ అండ్ అసైన్మెంట్ నెంబర్ టు సబ్మిటెడ్ అని ఆ టైం అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము అన్ని పేపర్స్ అనేటివి అప్లోడ్ చేయొచ్చు. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్